లో ఓటర్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి లక్ష్మీదేవపల్లిలోని వ్యవసాయ మార్కెట్ వరకు 5K రన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ రోహిత్ రాజ్లు జెండా ఊపి ప్రారంభించారు. 5K రన్లో వివిధ జిల్లా స్థాయి అధికారులు, పట్టణ వాసులు, యువత, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఓటు వినియోగంపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. అది మన బాధ్యత. ఐదేళ్లకొక్కసారి వచ్చే ఈ ఓటు మన ఓటు. 18 ఏళ్ళు నిండితే వచ్చు మనకు ఓటు హక్కు, వచ్చు మనకు ఓటు హక్కు, వచ్చు మనకు ఓటు హక్కు. కులాలకు మతాలకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పార్లమెంట్ 2024లో ఓటర్ అవేర్నెస్ కోసం ఈరోజు స్వీప్లో భాగంగా ఆల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న 18+ ఓటర్స్ తోటి ఈరోజు 5K రన్ అనేది డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్ స్టూడెంట్స్, తర్వాత మన ఆల్ అసోసియేషన్స్, అథ్లెటిక్స్ అండ్ టెన్నిస్ అండ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్, డిస్ట్రిక్ట్ స్టాఫ్ కూడా ఈరోజు ఈ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఈ అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఎస్పెషల్లీ 18+ ఎవరైతే యంగ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఈసారి ఎలక్షన్స్లో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వచ్చి May 13th రోజు ఓట్ని వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా May 13th జరిగే ఓటింగ్లో వచ్చి పాల్గొనాలని ఈ ప్రోగ్రాం ద్వారా అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5K రన్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు 5K రన్లో వివిధ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రోగ్రాంలో భాగంగా